చెప్పాలి సామాన్యులకు కాస్త ఊరట కలిగిస్తూ గోల్డ్ రేట్లు మరొకసారి దిగొచ్చాయి. సుమారుగా 1000 రూపాయల వరకు రేట్లు పడిపోయాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర ఇప్పుడు 1,59,690గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,46,350గా ఉంది. మరోవైపు వెండి కూడా ఒక్కసారిగా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తోంది. 10,000 రూపీస్ తగ్గిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,80,000గా ఉంది. ఆల్మోస్ట్ 3 lakhsకి వెళ్ళినటువంటి వెండి ధర ఇప్పుడు 2,80,000కి పడిపోయింది. 10,000 ఒకేసారి పడిపోవడం మనం చూస్తున్నాం. ఇటు బంగారం కూడా 1000 రూపాయలు తగ్గింది. అండ్ లాస్ట్ మనం ఒక్కసారి చూస్తే ఈ నెలలో ఇప్పుడు ఇవాళ మార్చి 14కి వచ్చేసరికి ఈ నెలలోనే చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేది మనకి గోల్డ్ రేట్లో కూడా కనిపిస్తుంది. కానీ చాలామంది గోల్డ్ని, సిల్వర్ని, ఈ మెటల్స్ని చాలా సేఫ్ ఆప్షన్గా భావిస్తున్నారు. కానీ కొన్నిసార్లు సడన్ రైజ్ ఆర్ సడన్ డ్రాప్ అనేది మనకు కనపడుతుంది మార్కెట్లో. బట్ ఓవరాల్గా పెరుగుతూనే ఉన్నాయి. సో అసలు డీటెయిల్ ఎందుకని ఇలాంటి చేంజ్? యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం వల్ల ఒకసారి పెరుగుతుందని మాట్లాడుకుంటున్నారు, లేదు ఒకసారి తగ్గుతుందని మాట్లాడుకుంటున్నారు. లాట్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో. సో ఏ కారణాల వల్ల గోల్డ్ రేట్ మీద ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? అండ్ సిల్వర్ రేట్ ఎందుకని సడన్గా డ్రాప్ అవడానికి కారణం ఏంటి? ముందు గోల్డ్ రేట్లో సిల్వర్ రేట్ మళ్ళీ ఎలా ఉండే అవకాశం ఉంది? ఈవెన్ బంగారం మీద భారీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో కూడా చాలామందిలో కొంత ప్యానిక్ కనిపిస్తోంది. నిజంగా పడిపోతుందా? మొన్న మధ్య ఒకసారి చూసాం, అతి త్వరలో 1,00,000 రూపాయలకు పడిపోతుంది బంగారం ధర అని చెప్పేసి మార్కెట్లో ఒక పెద్ద న్యూస్, చాలా పెద్ద బజ్ వచ్చింది. ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయి? అసలు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఈ రేట్లలో ఉండేటువంటి ఫ్లక్చుయేషన్కి కారణం ఏంటి? ఇలాంటి వివరాలు మనం తెలుసుకుందాం. మనతో గీతానంద్ గారు జాయిన్ అవుతున్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అలాగే బిజినెస్ అడ్వైజర్ కూడా. గీతానంద్ గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. గీతానంద్ గారు, ఇప్పుడు ఈరోజు 1000 రూపాయలు బంగారం ధర తగ్గిందని, అలాగే ఆల్మోస్ట్ 3 lakhs రీచ్ అయినటువంటి వెండి ధర ఇప్పుడు 280 దగ్గరికి ఉందని చెప్పేసి సడన్గా 10,000 డ్రాప్ అని ఇలాంటివి వింటున్నాం. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్కి కారణం ఏంటి? ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం అనేది గత 2 వారాలుగా జరుగుతుంది. ఈ 2 వారాల్లో ఈ కైండ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఎలా చూడాలి మనం? మార్కెట్లో ఏం జరుగుతుంది అసలు మార్కెట్లో? సో యాక్చువల్గా మార్కెట్లో ఉంది ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కానీ ఇలాంటి వాతావరణం వచ్చి అనిశ్చితులు వచ్చినప్పుడు సేఫ్ హెవెన్ అని ఫీల్ అయ్యే గోల్డ్ కానీ సిల్వర్ కానీ భారీగా పెరుగుతాయనేటువంటి అంచనాలు కామన్ గా ఉంటాయి. అయితే అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చినా కూడా బంగారు కానీ అలాగే వెండి కానీ అనుకున్నంతగా పెరగలేదు. అంతకుముందు జరిపినటువంటి భారీ ర్యాలీతో పోల్చుకుంటే తిరిగి మళ్ళీ ఆల్ టైమ్ హై స్థాయిలకు చేరలేదు అనేది మనకు బాగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. సిల్వర్ ఒకనొక మూమెంట్ లో ఇండియన్ మార్కెట్స్ లో 4 lakhs ప్లస్ ట్రేడ్ అయింది. ఇప్పుడు 2,80,000 రేంజ్ లో ఉంది. అలాగే గోల్డ్ విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ ధర $5,500 కూడా దాటి $5,600 దాకా వెళ్ళింది. తర్వాత పతనమైంది, మళ్ళీ తిరిగి పుంజుకొని మళ్ళీ పతనం అవుతూ 5,017 స్థాయిలో, ఇప్పుడు $5,017 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. మరి ఎందుకు పెరగట్లేదు? యుద్ధం తీవ్రంగా జరుగుతుంది కదా అనంటే దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. యుద్ధం ఒక్కటే కారణం కాదు ఎప్పుడైనా సరే గోల్డ్ రైజ్ కావడానికి కానీ గోల్డ్ పతనానికి గురి కావడానికి కానీ. అందులో మొదటిది US$ ఎంత బలోపేతమైతే మెటల్స్ అంత బలహీనపడతాయి. రీసెంట్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలతో ఈ పరిస్థితుల కారణంగా గోల్డ్ పెరగకపోగా డాలర్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఇండియన్ రూపీనే తీసుకోండి, ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి మార్కప్ విలువ పడిపోయింది. రూపాయి మార్కప్ విలువ డాలర్ తో పోల్చుకుంటే. సో స్ట్రాంగ్ $. ర్యాలీ కూడా మొదటి కారణంగా చెప్పుకోవాలి. బంగారు వెండి అంతగా పెరగకపోవడానికి, పతనం అవడానికి కారణం కింద. రెండవది రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, బాండ్ ఈల్డ్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయో, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం అంటే మానిటరీ పాలసీస్ ఇచ్చేటువంటి కేంద్ర బ్యాంకులు ప్రతి దేశంలో, మనకు RBI ఉన్నట్లే ప్రతి దేశంలోనూ ఉంటాయి, US లో ఫెడ్, వాళ్ళు వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెంచుతారో, బాండ్ ఈల్డ్స్ ఎలా అయితే పెరుగుతాయో ఆ టైంలో ఏంటంటే గోల్డ్ సిల్వర్ కన్నా కూడా వాటి వైపు పెట్టుబడులు మరలిపోతాయి. కాబట్టి గోల్డ్ కి వడ్డీ గిడ్డి ఏది రాదు కాబట్టి బాండ్స్ వడ్డీలు ఇస్తాయి కాబట్టి అటు సైడ్ వెళ్తూ ఉంటాయి. మూడవది ప్రాఫిట్ బుకింగ్ ఆఫ్టర్ బిగ్ ర్యాలీ. సో ఇప్పటి వరకు కూడా మనం చూస్తే గోల్డ్ సిల్వర్ గత 1.5-2 సంవత్సరాల్లో భారీ ర్యాలీ జరిపాయి. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఫేజ్ లో ఉంది కాబట్టి మనం ఇంకా కూడా ఈ పతనాన్ని చూస్తున్నాం. ఇక కీలకమైనది ఏంటంటే
ఇప్పుడు మనీ అంతా కూడా ఆయిల్ వైపు మూవ్ అవుతా ఉంది. గోల్డ్ సిల్వర్ కన్నా కూడా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొరతతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల విపరీతంగా పెరిగింది క్రూడ్ ఆయిల్. కొన్ని రోజుల క్రితం 5,800, 5,900 స్థాయిలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర దాదాపు 9,800, 10,000 స్థాయికి రీచ్ అయ్యి మళ్ళీ కొంత దిద్దుబాటులోనే 9,000 స్థాయిలో ట్రేడ్ అవుతా ఉంది. అందువల్ల కూడా గోల్డ్ అనేది అంతగా పెరగలేదు, సిల్వర్ కూడా పెరగలేదు. అలాగే మార్జిన్ కాల్స్, లిక్విడిటీ ఇలాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా కొన్ని కారణాలు అవుతాయి. వీటన్నిటితోనే మనకి బంగారు అనేది పెరగలేదు అని చెప్పొచ్చు. యా, అంటే మరొకటి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా మనం మాట్లాడుకుంటే రీసెంట్గా జరిగినటువంటి మార్కెట్లో వచ్చినటువంటి ఒక చిన్న డిస్కషన్, ఏదో గోల్డ్ అతి త్వరలో ₹1,00,000 పడిపోతుందట అని. దుబాయ్ నుంచి కానీ అలా వేరే దేశాలు, ఇప్పుడు అరబ్ కంట్రీస్లో చాలా చోట్ల గోల్డ్ మీద రేట్లు తగ్గాయి, వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు, తొందరలో భారీగా క్రాష్ అవ్వబోతుందని ఏదో ఒక పెద్ద వార్త మార్కెట్లో సంచలనం అయింది ఈ మధ్య. మీరు చూస్తే ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ. సో ఇలాంటి వార్తలు చాలామందిని భయపెడుతున్నాయి. నియర్ ఫ్యూచర్లో నిజంగా అలాంటి పెద్ద ప్యానిక్ అంటే పెద్ద చేంజ్ ఏదైనా వచ్చే అవకాశం ఉందంటారా? పెద్ద డ్రాప్కి ఏదైనా స్కోప్ ఉందా అసలు? అంటే హిస్టారికల్ గా కూడా మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ మూవ్మెంట్స్ చూస్తే, నేను చెప్పేది దాదాపు 100 ఏళ్ల సంగతి చెప్తున్నాను, 100 ఏళ్లలో జరిగిన ప్యాటర్న్స్ చెప్తున్నాను. సో బంగారు ఎప్పుడైనా సరే భారీగా పెరిగితే బంగారు కానీ సిల్వర్ కానీ ఆ తర్వాత ఒక 30 to 40% దిద్దుబాటుకు లోన్ అవుతాయి. లోన్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఒకే ప్రైస్ లో కన్సల్టేట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒక ర్యాలీ వస్తుంది 7-8 ఏళ్ళకి, మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ దిద్దుబాటుకు లోన్ అవుతాయి. ఇది మెటల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అది. సో అదే ప్యాటర్న్ ప్రకారం చూస్తే మీరు చెప్పినట్టు మరీ 1,00,000కి రాకపోవచ్చు, కానీ గోల్డ్ 1,20,000 రేంజ్ కి రావడానికి అవకాశాలు అయితే తీసిపారేలే ఉన్నాయి. కాకపోతే దానికి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలన్నీ కూడా తగ్గాలి. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు అవ్వచ్చు, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నట్టు అవ్వచ్చు, ఫ్రెష్ గా ఇప్పుడు నార్త్ కొరియా, జపాన్ దగ్గర కూడా కొంత అలజడి రేగుతా ఉంది. నార్త్ కొరియా నిన్న మిసైల్స్ ప్రయోగించడం, జపాన్ వాటర్స్ లో పడడం, ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ గ్లోబల్ అన్సర్టనిటీ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, అలాగే ఈ మన ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు ఇలాంటివన్నీ ఎప్పుడైతే తగ్గి మంచి వాతావరణం ఏర్పడుతుందో అప్పుడు బంగారు, వెండి రెండు కూడా భారీగా దిద్దుబాటుకు లోనేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఆల్వేస్ సేఫ్ హెవెన్ కాదు. ఇంత పెద్ద ర్యాలీ జరిపిన తర్వాత డెఫినెట్ గా అయితే మనకు పతనం అనేది ఉంటుంది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ ప్యాటర్న్స్ నుంచి మాట్లాడుకుని ఇప్పుడు రీసెంట్ గా చూస్తే కూడా మీకు $5,600 నుంచి $4,600, $4,500 దాకా పతనం అయింది. మళ్ళీ తిరిగి పుంజుకున్నా కూడా అంత పెద్ద పతనాన్ని మనం చూసాం దీంట్లో. అవును అవును. సో కాబట్టి దిద్దుబాటుకు లోనయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. యా, అంటే ఇప్పుడు చాలా మంది గోల్డ్ అనేది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగే భావిస్తుంటారు. మనకు ఆఫ్ కోర్స్ ఒకవైపు సెంటిమెంట్ ఉంటుంది, ఇంకోవైపు ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా. సో ఇప్పుడున్నటువంటి రేట్లలో ఇప్పుడు కొన్ని చిన్న ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, డూ యూ థింక్ ఇట్స్ రైట్ టైం ఫర్ లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి? లేదండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగారు మీద అంత సానుకూలమైనటువంటి ట్రెండ్ అయితే లేదు. సో మళ్ళీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చిన్న మూమెంట్స్ మాత్రం వస్తాయి. అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉండదు, మీడ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రమే బుల్లిష్ ఉంటుంది. మళ్ళీ పతనం అవుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. అండ్ చెప్పండి. కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్తుంది. ఓకే, మరోవైపు ఇప్పుడు సీజన్ కూడా వస్తుంది మన దగ్గర, ఇక పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఇవి కూడా మొదలవుతూ ఉంటాయి. మన మార్కెట్లో డిమాండ్ పెరగడం అనేది గోల్డ్ ప్రైస్ మీద ఎంత మాత్రపు ఇంపాక్ట్ చూపించగలిగే అవకాశం ఉందంటారు అసలు? సో బంగారు మీద లోకల్ డిమాండ్ కంటే కూడా కంట్రీస్ కుంటేనే ఎక్కువ. అంటే దేశాలు ఏం చేస్తాయంటే కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉంటాయో, సెంట్రల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు గోల్డ్ కొని నిల్వలు పెంచుకుంటాయి అన్నమాట దేశాలు. అలా పెంచుకుంటున్నప్పుడే ఆ డిమాండ్ ఉంటుంది తప్ప మనం తాత్కాలిక డిమాండ్ మంది. రెండవది ఏంటంటే కొంచెం డాలరు కరెక్షన్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు 88, 89 స్థాయిలకు వస్తే ఇంకా కూడా గోల్డ్ లో మనకు దిద్దుబాటు కనపడుతుంది. అలా కాకుండా రూపాయి బలహీన పడిందంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఆ ఫ్లక్చువేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. యా, మీరు చెప్పినట్లుగా ఇప్పుడున్న ఈ సీజన్లో ఒక ఆల్ టైమ్ లో చూడాలి అంటే, ఒక సాచురేషన్ పాయింట్ లాగా ఒక స్థాయికి రావాలి అంటే అప్రాక్సిమేట్లీ, అంటే మీరు చెప్పినట్లు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని తగ్గిపోయి ఈ గందరగోళం అంతా పోయి ఇదంతా జరగడానికి ఇట్ మైట్ టేక్ ఫ్యూ మంత్స్.
సో మార్కెట్ అంచనాలు ఏమైనా ఉన్నాయా? ఆ మార్కెట్లో సహజంగా